హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే టేస్టీ అండ్ హెల్తీ అలాగే ఎంతో జ్యూసీగా ఉండే బెల్లం రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఈ కొబ్బరి వేయడం వల్ల రవ్వ లడ్డుకి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఈ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే ఒక 3-4 వరకు యాలకులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం ఒక 4-5 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలండి. కావాలనుకుంటే మీరు ఎక్కువ నెయ్యి ఇష్టపడినట్లయితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ స్వీట్ చేసినా కూడా నెయ్యి ఎక్కువైనా కూడా స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే 4-5 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నానండి. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక ఇప్పుడు మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, దాన్ని సూజీ అని కూడా అంటారు కొందరు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నాను. అలాగే మరొక కప్పు కూడా ఉప్మా రవ్వని తీసుకున్నాను. నేను ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఇలా 2 కప్పుల ఉప్మా రవ్వని తీసుకున్నాను. తీసుకొని మనం ఈ రవ్వ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే రవ్వ అనేది మాడిపోతుంది, లడ్డు కలరు అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. రవ్వ కలర్ మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. లేకపోతే రవ్వ అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం మామూలుగా రవ్వ లడ్డు ఎక్కువ చక్కెరతో చేస్తాం కదా. చక్కెర మన హెల్త్కి అంత మంచిది కాదు. అందుకే నేను ఈరోజు బెల్లంతో ఈ రవ్వ లడ్డు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారుగా రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దీనిని వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే నేను చెప్పానుక ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చి కొబ్బరిని రవ్వతో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. అయితే ఇలా కొబ్బరిని వేయడం వల్ల మనకి రవ్వ లడ్డు టేస్ట్ బాగుంటుంది. అలాగే లడ్డు జ్యూసీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారుగా, ఇలా బాగా కలుపుకోండి. మరీ ఎక్కువసేపు వేగనివ్వకండి కొబ్బరిని, ఎందుకంటే కొబ్బరి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోండి. చూసారుగా, ఇప్పుడు మనకి రవ్వ కొబ్బరి అనేది వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలండి. చూసారుగా, మనకి రవ్వ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ రవ్వని కొంచెం చల్లారనివ్వాలండి. బాగా వేడిగా ఉంటుంది కదా. అంతలో మనం ఇదే కడాయిలో మనం 2 కప్పుల రవ్వ అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా, 1 కప్పున్నర వరకు బెల్లం తురుముని తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని మాత్రమే వాటర్ వేయండి. ఎందుకంటే మనకి ఈ బెల్లంలో వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మనం రవ్వ లడ్డు చుట్టుకునేటప్పుడు సరిగా ఉండదు, లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతటిని బాగా కరిగేలా సన్నని మంట మీద ఒత్తుకుంటూ ఇలా కరగనివ్వండి. ఈ బెల్లం అనేది మనకి ఎలాంటి పాకం రావడం అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారుగా, ఇలా వేడి చేసుకోండి. ఇలా వేడయ్యాక మనకి ఇందులో
అయితే ఒక్కోసారి బెల్లంలో మనకి ఇసుక లాంటిది, నలత లాంటివి కూడా ఉంటాయండి. కాబట్టి ఇలా వేడి చేసుకున్న బెల్లాన్ని మనం వడపోసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది వేడిగా ఉన్నప్పుడే మనం రవ్వని తీసుకున్నాం కదండీ ఒక బౌల్లోకి, అదే బౌల్‌లో వడపోసుకోవాలి ఈ బెల్లాన్ని. అప్పుడు ఆ బెల్లంలో ఏదన్నా ఉందనుకోండి, అది మనకి నీట్‌గా వచ్చేస్తుంది. చూసారుగా ఇలా వడపోసుకోండి. అయితే బెల్లాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడపోసుకోండి. మరీ చల్లగా అయిపోతే మనకి వడగట్టుకోవడానికి కొంచెం గట్టిగా అయిపోతుంది బెల్లం అనేది. కాబట్టి ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వడపోసుకోండి. లూజ్‌గా ఉంటుంది బెల్లం. ఇప్పుడు మనం ఇది బాగా వేడిగా ఉంటుంది కదండీ! మనం ఒక స్పూన్‌తోని అంతటా కలిసేలా కలుపుకోండి చల్లారేదాకా. మనం ఇందులో వాటర్ కొంచెం బెల్లంలో తక్కువ వేసాం కాబట్టి కొంచెం గట్టిగానే వస్తుంది. చూసారుగా ఇలా కలుపుకోండి. కొంచెం వేడి తగ్గాక చేయితోని బాగా కలుపుకోండి. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది కలుపుతున్నప్పుడు మనకి చాలా పొడి పొడిగా అనిపించిందనుకోండి, ఎందుకంటే ఈ రవ్వ అనేది మనం పోసిన బెల్లాన్ని మొత్తం పీల్చుకుంటుంది అందులో ఉన్న తేమనందరిని. కాబట్టి ఇలా పొడి పొడిగా అవుతుంది కదా! ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి కానీ, లేకపోతే పాలు కానీ ఒకేసారి బాగా వేయకండి. కొంచెం కొంచెం వేసుకుంటూ, పాలని వేసుకుంటూ మనకు లడ్డు చుట్టుకునేలాగా ఇలా మెత్తగా తయారు చేసుకోండి. చూసారుగా ఇలా రవ్వలు చుట్టుకునేలా వేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ రవ్వ లడ్డులో కావాలనుకుంటే బాదం, కాజు కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. ప్రెజెంట్‌గా నా దగ్గర అయితే లేదు. అందుకే నేను ఓన్లీ రవ్వ కొబ్బరితోనే చేస్తున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూలు చుట్టేసుకోండి. చూసారుగా ఇలా కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని లడ్డుల్లా చుట్టుకోండి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మిగిలిన రవ్వనంతటిని లడ్డులా చుట్టుకోండి. చెప్పానుగా కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ లడ్డు చాలా టేస్టీ అండ్ జ్యూసీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్‌కి కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు నాకైతే ఒక హాఫ్ కేజీ రవ్వకి ఒక 20 నుండి 25 వరకి రవ్వ లడ్డూలు వచ్చాయండి. నేనైతే చాలాసార్లు చక్కెరతోనే ట్రై చేశాను. ఈసారి ఫస్ట్ టైం బెల్లంతో చేద్దామనేసి చేశాను. టేస్ట్ అయితే బాగున్నాయి. చూసారుగా మనకి బెల్లంతో చేసిన కొబ్బరి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్‌గా అలాగే జ్యూసీగా వచ్చాయో కదా! సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చెప్పానుగా మరీ చెప్తున్నాను. లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.